నిజాయితీ అంటే ఏమిటి అని ఓ విద్యార్థి వారి టీచర్ని అడిగాడు. ఆ టీచర్ చిరునవ్వుతో జీవితపు నిజమైన సంపద నిజాయితీ అన్నాడు. విద్యార్థి ఆశ్చర్యంతో నిజమైన సంపద అని అన్న వెంటనే అవును, ఈరోజు కొంతమంది వ్యక్తిత్వ వికాసానికి మూలమైనటువంటి నిజాయితీని నీకు వివరిస్తాను. ఓ గొప్ప వ్యక్తి జీవితంలోని సంఘటన నీ ముందు ఉంచుతాను. చాణక్యుడు అని పిలువబడే కౌటిల్యుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు. ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి, నేను ప్రధానమంత్రిని అంటే కౌటిల్యుడు అని పిలువబడే చాణక్యుల వారిని కలవాలనుకుంటున్నాను, ఆయన రాజభవనం ఎక్కడుంది అని అడిగాడు. ప్రధానమంత్రి రాజభవనంలో నివసించరని, నగర శివారుల్లోనే గుడిసెలో నివసిస్తారని అతనికి తెలియజేశారు. చాణక్యుని వద్దకు అతన్ని తీసుకువెళ్ళినప్పుడు చాణక్యుడు ఏదో రాజకార్యంలో మునిగి ఉన్నాడు. సాయంత్రం సమయం కావడంతో పక్కనే లాందరు వెలుగుతూ ఉంది. చాణక్యుడు అతనికి స్వాగతం పలికి మండుతున్న లాందరును ఆర్పి పక్కనే ఉన్న మరో లాందరును వెలిగించాడు. ఆ విదేశీయుడు ఆశ్చర్యపోయి అలా అడిగాడు, మీరు అలా ఎందుకు చేశారు? దానికి చాణక్యుడు ఇలా చెప్పాడు, ఈ లాందరు రాజ్యపు నూనెతో వెలుగుతూ ఉంది. ఇప్పుడు మీరు నన్ను వ్యక్తిగతంగా కలవడానికి వచ్చారు కాబట్టి ఈ రెండవది నా వ్యక్తిగత నూనెతో మండే లాందరు. ఇది ఒక ఉన్నత స్థాయి నిజాయితీ. నీ రాజ్యం పట్ల, నీ కర్తవ్యం పట్ల నిజాయితీ. నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, దానికి సమగ్రమైన అర్థం ఉంది. మనం మన శరీరానికి, మన మనసు పట్ల కూడా మంచి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనలు మన మనసులోనికి రానివ్వకుండా ఉండడం కూడా నిజాయితీయే. మన స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం, అది కూడా నిజాయితీయే. సంతోషంగా ఉండడం, కోపంగా రాకపోవడం కూడా నిజాయితీయే. తల్లిదండ్రులకు సేవ చేయడం, భార్యాభర్తల మధ్య విశ్వాసభరితమైన సంబంధం, ఇవన్నీ నిజాయితీకి సంబంధించినవే. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం, దేశానికి సేవ చేయడం, ఇవి కూడా నిజాయితీయే. నిజాయితీ అంటే వేరొకరి ఆత్మ ప్రకారం నువ్వు ప్రవర్తించడం కాదు, నీ ఆత్మ యొక్క స్వరానికి అనుగుణంగా పనిచేయడమే సరైనది. అది మాత్రమే చేసేవాడు నీతివర్తనుడు. నిజాయితీని మనసా వాచా కర్మణ పాటించేవాడు. ఆ రోజు క్లాసులో పుస్తకాలేవి తెరవలేదు, కానీ నిజాయితీ అనే సారాంశం అందరి హృదయాల్లో స్థిరపడిపోయింది. అలా స్థిరపడిపోయేలా పాఠం చెప్పిన ఆ అద్భుత వ్యక్తే మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారుగా మనం వందనాలు సమర్పించుకుంటూ ఉంటాం. అది ఆయన తాత్వికత, పాఠం చెప్పే విధానం, ఆచరణలో కూడా అంతటివాడు కాబట్టే ఆయన రాష్ట్రపతిగా ఎదిగాడు. ఎదిగిన వాళ్ళందరికీ నిజాయితీ ఉంటుందని కాదు, నిజాయితీ ఉన్న వాళ్ళందరూ ఎదుగుతారు. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.